కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆస్తుల విధ్వంసానికి దిగుతూనే ఉన్నారు. దానిలో భాగంగా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం పరిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆస్తుల విధ్వంసానికి దిగుతున్నటువంటి ఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. దీనిలో భాగంగా శ్రీకాళహస్తి రూరల్ మండలానికి సంబంధించి ఇనగలూరు సర్పంచ్ నాగరాజు రెడ్డికి సంబంధించినటువంటి యొక్క టేకు కొయ్యలు ఉన్నటువంటి ఆస్తులను రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం సుమారు 10 లక్షల విలువ చేసేటువంటి యొక్క టేకు కొయ్యలకి నిప్పు పెట్టి తమ యొక్క పైశాచిక ఆనందాన్ని పొందారు. సంఘటనా ప్రాంతానికి తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు సంఘటనా ప్రాంతంలో పర్యటించి బాధితుడికి కొండంత ధైర్యాన్ని ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రధానంగా కేవలం ఆస్తుల విధ్వంసం చేయడం ద్వారా ఈ యొక్క ఆర్థిక పరంగా వారిని ఇబ్బందులు పెట్టాలి, ఆర్థిక మూలాలు దెబ్బతీయాలన్నటువంటి కుట్ర కోణాలు జరుగుతూ ఉన్నాయి. దీన్ని ఏ విధంగా చూడాలంటారు సార్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి చర్యలకు ఎప్పుడు భయపడదు. ఖచ్చితంగా మా పార్టీ నాయకులు కూడా ధైర్యంగా ఎదుర్కొంటారు ఇలాంటి కుట్రలన్నింటినీ కూడా. ముఖ్యంగా ఎవరైతే బలమైనటువంటి నాయకులు ఉంటారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేయడం, వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించడమే పరమావధిగా పెట్టుకుని కాళహస్తి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయాలని చూస్తున్నారు. అది ఎప్పటికీ జరగదు. మా కార్యకర్తలందరూ కూడా కొండంత మనోధైర్యంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. రేపు ఎలక్షన్ పెట్టినా కూడా రెట్టింపు ఉత్సాహంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెపరెపలాడే విధంగా కాళహస్తి నియోజకవర్గంలో ఖచ్చితంగా మా నాయకులందరూ పనిచేస్తారు. ఇదే కాకుండా సెలెక్టెడ్గా ఇళ్ల ధ్వంసం దగ్గర నుంచి, అక్రమ కేసుల దగ్గర నుంచి, ఆస్తుల ధ్వంసం దగ్గర నుంచి, ఇళ్లు తగలబెట్టే దగ్గర నుంచి, ఆస్తులు తగలబెట్టే దగ్గరకు వచ్చేసారు, మోటార్లు తగలబెట్టేస్తారు. సో ఎన్ని కరెక్ట్ పద్ధతి కాదు ప్రజాస్వామ్యంలో. సో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకులందరికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యం చెప్పారు. అందుకే ఇక్కడికి రావడం జరిగింది. కాళహస్తి మదర్న కూడా ఖచ్చితంగా వస్తుంది. ఆయన కొద్దిగా ఆరోగ్యం బాగాలేకుండా ఆయన వేరే దగ్గరికి వెళ్ళడం జరిగింది. నేను రావడం జరిగింది. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకత్వం దగ్గర నుంచి రాష్ట్ర నాయకత్వం వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి వెన్నుదన్నుగా ఉంటూ ఎంతదాకైనా కూడా ఖచ్చితంగా వాళ్ళ వెనకుండి పోరాటం చేయడానికి సిద్ధమవుతాం. అంటే ప్రధానంగా వాళ్ళ ఆస్తుల విధ్వంసం చేయడం ద్వారా బలహీనపరచాలన్న కుట్రలు చేస్తున్నారు. ప్రత్యేకించి ఈ శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎక్కువ జరుగుతుంది. ఏ విధంగా భరోసా ఇవ్వబోతున్నారు క్యాడర్కి? ఖచ్చితంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీని మీద ఖచ్చితంగా పోరాటం చేస్తుంది. దీని మీద బాధ్యుల మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు పోలీసు వారు గట్టిగా చర్యలు తీసుకోవాలి. వన్ సైడెడ్గా ఉంటే ఇలాంటి చర్యలు జరుగుతూ ఉంటాయి. ఖచ్చితంగా చట్టం ముందు ఎవరైతే కుమ్మక్కయి పనిచేస్తున్నారో పోలీసు అధికారుల మీద కూడా ఖచ్చితంగా లీగల్గా ఫైట్ చేయబోతాము. సార్ చెప్పండి, మీకు బాధితులు మీరు ఇంత దారుణమైనటువంటి ఘటన చోటు చేసుకుని మీ ఆస్తులు ఇలా నిప్పు పెట్టడం ఎవరి మీద అనుమానాలు ఉన్నాయి? మీకు టీడీపీ కూటమి ప్రభుత్వం మీద మాకు అనుమానాలు. సార్ కూటమి ప్రభుత్వమే చేసిందని గతంలో కూడా మా మీద తిన్నాడు కేసు కట్టించినారు. మేము స్పాట్లో లేకపోయినా కూడా తిన్నాడు కట్టించినారు. ఇంతకుముందు ఒక మోటార్ తీసుకెళ్లినారు ఇదే ఇంట్లో. తర్వాత గేట్లు పగలు కొట్టి కొన్ని వస్తువులు తీసుకెళ్లినారు. కేబుల్ వైర్లన్నీ కట్ చేసుకున్నారు. ఇది 3వసారి జరగటం. ఆస్తుల ముందే ధ్వంసం చేస్తున్నారు. ఒక పాకను కూడా తగలు పెట్టినారు. పోలీసులు కంప్లైంట్ చేస్తారు, ఏమంటా ఉన్నారు? పోలీసులు వైఖరి చేస్తున్నాం. ఓవరాల్ గా చూస్తా ఉంటే క్యాడర్ లో మనోస్థైర్యం దెబ్బతీసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఏ విధంగా చూడాలని? మేము ఎప్పుడు క్యాడర్ బాగా స్ట్రాంగ్ గా ఉన్నాం. ఎవరు భయపడేది కూటమి ప్రభుత్వానికి భయపడేది లేదు. మాకు జగన్మోహన్ రెడ్డి గారు, అదే మాదిరి మధుసూదన్ రెడ్డి గారు, ఎంపీ గారు మాకు మంచి ధైర్యాన్ని కల్పిస్తున్నారు. మేము ఎక్కడికి ఎవరు భయపడేది అంతా ఏం లేదు. ఖచ్చితంగా ఈ పార్టీని దన్ను మేమందరం కలిసికట్టుగా ఎంత దానికైనా పోరాడతామని, ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. నయానో భయానో ఏదో విధంగా ఇబ్బందులు పెట్టాలని చెప్పేసి క్షేత్రస్థాయిలో భయభ్రాంతి గురి చేస్తున్నారు. ఇది చూస్తా ఉంటే చాలా దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఏ విధంగా చూడాలంటారు? ఈ సంస్కృతికి దీన్ని చెక్కబెట్టకపోతే భవిష్యత్తులో రాజకీయాలు చాలా దారుణంగా తయారవుతాయి. ఇది భవిష్యత్తులో మా క్యాడర్ని వేరే విధంగా ప్రేరేపిస్తున్నారు తప్ప వీళ్ళు మంచి ఆలోచన వీళ్ళకి ఎటువంటిది లేదు. సద్భావంతో మంచి ఉద్దేశంతో చేసుకుంటే అన్ని కూడా బాగుంటాయి. రాజకీయాలంటే వాళ్ళ పార్టీ అధికారంలోకి వచ్చింది అభివృద్ధి వైపు ప్రయత్నం చేయాలి. కానీ మా క్యాడర్ యొక్క మనోస్థైర్యాన్ని దెబ్బతీయాలంటే ఎట్టి పరిస్థితుల్లో తీలేరు. రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తారు, ఇంకా కసిగా పనిచేస్తారు. వీటిలన్నిటికీ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. చెప్పండి, ఏ విధంగా చూడాలంటారు? ఇలా ఇబ్బందులు పెడుతూ ఆర్థిక మూలాలు దెబ్బతీయటం అంటే
ఖచ్చితంగా ఇది కూటమి ప్రభుత్వానికి రాబోయే ఎలక్షన్లకు ఇది పెద్ద పెట్టు అవుతుంది. ఈ రోజు ఈ కక్షాపూరిత రాజకీయంతో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపైన నాయకులపైన ఇటువంటి దౌర్జన్యాలు చేయటం చాలా అమానుషం. కానీ దీనికి మూల్యం చెల్లించుకుంటుంది తప్పకుండా తెలుగుదేశం పార్టీ కానీ కూటమి ప్రభుత్వం కానీ ఖచ్చితంగా మూల్యం చెల్లించుకుంటుంది. అన్న ఏ విధంగా చూడొచ్చు ఈ రాజకీయాలను? ఇది అత్యంత దారుణమైన పరిస్థితుల్లో వాళ్ళు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మా కార్యకర్తల మీద ఇలాంటి దుశ్చర్యలు చేస్తున్నారు. దీనికి ఈ రోజు వాళ్ళ టైం కావచ్చు, రేపు మా టైం వస్తుంది, అప్పుడు తీర్చుకుంటాం మేము. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ రోజు బొజ్జల సుధీర్ రెడ్డి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల ఆస్తుల విధ్వంసానికి దిగుతూ ఉన్నారు. ప్రస్తుతం మనం లైవ్ లోనే చూస్తున్నాం. ప్రధానంగా నిన్న జరిగినటువంటి దారుణ ఘటన గతంలో ఎన్నడూ లేదు. 10 లక్షలు విలువ చేసేటువంటి పైగా ఈ యొక్క దీని కొయ్యలన్నింటినీ కూడా గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడం జరిగింది. 10 లక్షలకు పైగా విలువ చేసే టేకు చెట్లు ఈ యొక్క దిమ్మలన్నీ కూడా నిప్పుపోయినాయి. ప్రధానంగా రైతు ఉపయోగించుకున్నటువంటి మోటార్ కూడా అగ్నికి ఆహుతైనటువంటి పరిస్థితి. ఓవైపు కూటమి నేతలు ప్రత్యేకించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులను భయభ్రాంతులకు గురి చేస్తూనే ఆస్తుల విధ్వంసానికి దిగుతున్నారనడానికి యొక్క ప్రత్యక్ష సంఘటన నిదర్శనంగా నిలుస్తోంది. స్థానిక ఎంపీ గురుమూర్తి యొక్క బాధితుల కుటుంబానికి కొండంత అండగా ఉండడానికి ధైర్యం చెప్తూ ఉన్నారు. ప్రధానంగా ఇలాంటి బెదిరింపులకు భయపడేది లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో నాయకులకు కార్యకర్తలకు కొండంత అండగా నిలుస్తాం, చట్టపరంగా తామంతా కూడా పోరాటం చేస్తామని చెప్తూ ఉన్నారు.